వెల్కమ్ టు వారిహి ఫుడ్స్ అండి. అందరికీ ముందుగా హ్యాపీ సండే. సో, అందరూ మీ సండేని హ్యాపీగా, ఫన్నీగా సెలబ్రేట్ చేసుకుంటారని కోరుకుంటూ, ఒక చిన్న అప్డేట్ కోసం నేనైతే ఈ వీడియో పోస్ట్ చేస్తున్నానండి. అదేం లేదు. సో, మన కస్టమర్స్ దగ్గర ఎంత పొలైట్‌గా చాలామంది అంటారు కదా! కస్టమర్సే దేవుళ్ళు అనేసి. అలాంటి దేవుళ్ళు కూడా ఒక్కొక్కసారి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారండి. దానికోసం ఈ వీడియో. సో, అందరికీ తెలిసిందే కదా! ఇప్పుడు మన దగ్గర పికిల్ తీసుకొని బ్యాడ్ కామెంట్స్ పెడితే అనుకోవచ్చండి. ఓకే. మేబీ అందరికీ పికిల్ నచ్చేయాలని రూల్ లేదు కదండీ. ఉంటారు కదా! ఒక్కొక్కరి టేస్ట్ ఒక్కోలా ఉంటది. సో, అందరినీ మనం ఫుల్‌ఫిల్ అయితే చేయలేము. సో, ఆ విషయంలో అయితే బట్ ట్రస్ట్ మీ, నా దగ్గర పికిల్ తీసుకున్న వాళ్ళలో ఇప్పటికొచ్చి ఎవ్వరూ నెగెటివ్ ఆర్డర్స్ డిలే అవుతున్నాయని ఇబ్బంది పడిన వాళ్ళు ఉన్నారండి. ఎందుకంటే మన దగ్గర స్టోరేజ్ అనేది అస్సలు ఉండదు. లైక్ నేను పెట్టుకుని ఒక 10, 20 కేజీలు పెట్టుకొని పంపేయొచ్చండి. బట్ అందులో టేస్ట్ ఉంటుందో తెలీదు, క్వాలిటీ ఉంటుందో నాకు తెలీదు. నాకున్న నమ్మకం ఏంటంటే ఎప్పటికప్పుడు పికిల్ ఫ్రెష్‌గా పంపితేనే బావుంటుందనేది నా బిజినెస్ ఐడియా అండి. సో, అలాగే నేను కంటిన్యూ చేస్తున్నాను. ఎందుకంటే మనకేం వందల వందల ఆర్డర్స్ అయితే లేవండి. మినిమంలో మినిమం పర్ డే ఒక రోజు 5 ఉంటాయి, 10 ఉంటాయి, 15 ఓకే. అవి చేయడంలో నాకు ఇబ్బంది ఏమీ లేదు. సో, నాకు హ్యాపీనెస్ ఇచ్చేదే నేను చేయాలని నా గట్టి నమ్మకం. నేను అలాగే కూడా చేస్తూ ఉంటాను. సో, మీ అందరి సపోర్ట్ వల్ల ఇంకొంచెం ముందరికైతే వెళ్తున్నానండి. ఇలా బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయని నేను ఒకటే పాజిటివ్ వేలోనే తీసుకుంటున్నాను. వన్స్ మనకి బ్యాడ్ కామెంట్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి అంటే సో, మనం ఇంకొంచెం ముందరికి వెళ్తున్నాం అనేది కొంచెం ఒక సిగ్నిఫికెన్స్ అండి. సో, దాన్ని నేను పాజిటివ్ వేలోనే తీసుకుంటున్నాను. అండ్ కొంతమందికైతే రిప్లై పెడుతూ ఉంటాను. ఎలా అంటే పచ్చడి కొని అప్పుడు నెగిటివ్ కామెంట్ పెట్టినా పర్వాలేదండి అనేసి. అంతే కదండీ! ఇప్పుడు ఎవరికీ డబ్బులు ఊరికే రావు. నాకైనా, మీకైనా. ఇంత నమ్మకంతో కొంటున్నారు కాబట్టి నచ్చచ్చు, నచ్చకపో ప్రతి దానికి ఆన్సర్ చేయాలి కదా నేను. అంతే తప్ప కొనకుండా కామెంట్ అనేది ఫ్రీ కదా అని చెప్పేసి ఏది పడితే అది పెట్టేయలేం కదండీ. అండ్ ఇంకొక కస్టమర్ కూడా ఉన్నారండి. ఆవిడ కోసం మెన్షన్ చేయాలి నేను పర్టిక్యులర్‌గా. అంటే ఇప్పుడు జనరల్‌గా మనం ఏమన్నా ఆర్డర్ చేసుకుంటాం బయట. సో, మనకి సరిగ్గా రాలేదనుకోండి, వితిన్ ఎ సెకండ్ కోపం వచ్చి మాట్లాడతాం కదండీ. బట్ ఈ మేడం ఏం చేశారంటే, నా దగ్గర 11th ఆఫ్ డిసెంబర్ రిసీవ్ అయిన పికిలు 250 గ్రామ్స్ తీసుకున్నారు. లిటరల్లీ అయిపోయింది, ఆర్డర్ డిస్పాచ్ అయిపోయింది. 25 డేస్ గడిచిపోయింది. తర్వాత పికిల్ పాడైపోయిందండి అని పెట్టారు. ఒకటే చెప్తానండి, పికిల్ స్టోరేజ్ అనేది మీ చేతిలో ఉంటుంది. చాలా క్లీన్‌గా ఉండాలి స్టోరేజ్ బాక్సెస్ అనేవి. అండ్ స్పూన్స్ కూడా ఏది పడితే అది వాడొద్దు. చెప్తున్నాను. ఇన్ని డబ్బులు పెట్టి కొంటున్నారంటే మేము ఎంత కష్టపడి చేసి మీ దగ్గర డబ్బులు తీసుకొని పంపిస్తున్నామో మీరు కూడా అంతే జాగ్రత్తగా దాన్ని స్టోర్ చేసుకుంటారని కోరుకుంటున్నాను.